తహసీల్ వ్యవస్థ ఇట్లా ఉండే పటేల్ పట్వారీలు అని చెప్పేసి నవాబ్లే నియమించుకున్నారు. ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళదే భూమి. ఒకటి విశ్వాసం ఉండింది, ఇప్పుడు విశ్వాసం లేదు దాని మీద. పేరు సిరి. అది మీ తాతల కాలం నుంచా మీ నాన్నల కాలం నుంచి పేరు? అది మా తాత మా నాన్నకు చెప్తే మా నాన్న ఇది సిరికొండ కాదయ్యా సిరికొండ అని ఉండే అప్పటి నుంచి. అప్పటి నుండి ఇది ఎప్పుడు మారింది అసలు అది పేరు? ఇది నవాబుల కాలంలో మారింది అంతే. అంతకు ముందు మాత్రం సిరికొండనే ఉంది. సిరికొండ అంటే దాన్ని పెట్టడానికి కారణం ఏంటో తెలుసా నీకేమన్నా? సిరికొండ ఇక్కడ శివుని స్థలం ఉన్నది, లక్ష్మీనారాయణ మందిరం ఉన్న చూడు, అది అప్పటిదే. అచ్చా, దాని మీదకేంచి సిరికొండ అని పెట్టిండు. అదాన్ని నేను చూసిన, అది నా ముంగట్నే. అంటే అది మూతపడిపోయింది ఎవరి కాలంలో? నవాబుల కాలంలో. చుట్టూ గోడలు ఉండే, లోపట గోడలు ఉంటే మేము చిన్నపిల్లగాను అప్పుడు చదువుకునే పోతుంటుంది కదా, దుంటి తేనెలు సీతాఫలం చంపుకోవడానికి పోతుంటివి. అయితే ఆడ ఒకటి చెట్టు స్తంభం తిరిగి ఉండే, ఏం చెట్టు రాగి, దాని పక్కన మేడి చెట్టు ఉండే. మేడి పండ్లు చంపుకుంటుంటివి. ఇంకా కొద్ది రోజులకు మేము ఒక స్కూల్ విడిచిపెట్టి, నాకు చదువు అయిపోయింది 4వ తరగతి, కామారెడ్డికి చదువుకుని పోయినా 5వ తరగతి నుంచి. ఇక అక్కడనే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా. తిరిగి వచ్చినప్పుడు పిల్లగాడు ఒకటి అక్కడ చూద్దాం పని సిప్పల పనుల కోసం పోయితే, నేను మా పెద్ద మనిషికి చెప్పిన, బాపు దాంట్లో ఏమో ఉన్నది, ఇంత స్తంభం తిరిగి ఉన్నది, మేడి చెట్టు ఉన్నది అని అంటే, చూద్దాం పదరా అని చెప్పేసి మా నాన్న దూరపోయింది లక్ష్మీనారాయణ మందిర్లో. మరి దేవుడి గుడి ఉన్నదిరా అంటే ఆ టైంలో గుడి ఉందని చెప్పి తెలిసే వాళ్ళకు, కానీ పోకపోతురు వాళ్ళ భూములకు, ఎవరికి ఆజాద్ కాకుండా ముందు నవాబుల టైంకు అప్పుడు పోకపోదు. ఇక నేను మాల్ పటేల్, రాజన్న, జంగం శంకరి, ఇంకెవరో 3-4 దత్తనాయుడు ఉండింది, దత్తారావు అని చెప్పేసి. చూడడానికి పోయినాం. పోయితే అరే ఇలా దేవుడు గుడి ఉన్నట్టున్నది, దీన్ని సాఫ్ సఫాయి చేయాలా అని చెప్పేసి మా నాన్న అప్పుడు సఫాయి పని చేస్తుండే. మా నాన్నకి చెప్తే రోజు ఇంత పని చేస్తుండే. ఇక దానికి ఎక్కువ శాతం జంగం శంకరయ్యని చూసుకుంటున్నాడు. ఇక నేను కూడా కైకిలు పోయినా రూపాయిన్నర కైకిలు పోయిన దాంట్లో సిమెంటు అది ఇది చేసి ఆయన జంగం శంకరయ్య తన పేరు తీర్చి చేసుకు. ఆయన మాత్రం మంచిగా చేసాడు. ఇప్పుడు ఆయన పేరు లేకుండా పోయింది. జంగం శంకరయ్య. ఇది మీరు మన నవాబులు పోయిన తర్వాత మీరైతే చాలీసారు దాన్ని చూస్తే ఇది జంగం శంకరయ్య వల్లనే ఇదైంది అన్నట్టు. మనం మంచిగా చేద్దాం. ఆయన పువ్వులు వగైరా తయారు చేస్తుండే, చిన్న చిన్న పువ్వులు కాగితంతో. ఎక్కువ పిల్లలం పోయి అక్కడ కూర్చుంటుండే, అరే అది చేద్దాం పదా అన్నట్లు అందరం పోయి చేస్తుండే. ఇంప్రూవ్ అయింది అది. ఇట్లా కుల వ్యవస్థను తాను దూరం చేసాడు. మొదటిది ఈ ఎలక్ట్రిసిటీ తెచ్చిండే తాను 60ల, నేను అనుకుంటా 1960ల. తర్వాత ఈ బొడ్డుమామిడి చీర ఏదైతే ఉన్నదో అది చెయ్యిపోతే దాన్ని ఆయనకి ఎక్కువ రాజకీయం అవసరం, రాజకీయంలోనే ఉంటుండే ఎక్కువ. అరుగుల రాజారామును పట్టుకొని ఆ చెరువును శాంక్షన్ చేయించి పోయించిండు. లేకపోతే ఎప్పుడు 77ల బొడ్డుమాడి చెరువు. మళ్ళీ ఎప్పుడు తెగిపోయిందంటే 1989లో తెగిపోయింది. 89 జూలై 27 అనుకుంటా. నేను రాసిపెట్టిన ఏదో పుస్తకంలో రాసిపెట్టిన తెగిపోయింది. అప్పుడు మాత్రం బాగా నష్టం, బాగా అంటే బాగా నష్టం.
నాది కొట్టం పోయింది. ఓ చాలా తీరన్న వాటర్ అయిపోయింది. అవునట, మస్తు మంది పొలాలు వ్యవసాయం అంతా చిన్న భిన్నమైపోయింది. ఇక మళ్ళీ పోయించింది నాకంతా జ్ఞాపకం లేదు. బొడ్డి మామిడి చెరువు ఒకటి, ఎల్లం చెరువు ఉన్నది కదా ఒకటి. ఇదే ఎల్లం చెరువు. అది మీ టైంలో అది చాలేసింది ఎల్లం చెరువు. అంతకుముందు జాగిరిగా మండనే పోసిండ్రు. కానీ తెగిపోయింది మాత్రం, పోసింది మాత్రం గుర్తు. ఇది తెగిపోయింది ఒకసారి. ఇది ఎల్లం చెరువు. ఇప్పుడు గంగమ్మ గుడి కట్టిన చూడు, అక్కడ తెగిపోయింది. అన్నీ తెగిపోయింది. అప్పుడు నేను చిన్న పిల్లగాడిని, చదువుకున్న బోతు లేకుంది. చిన్న పిల్లగాడిని. మా అమ్మ నాన్న కోపలు కుట్టడానికి ఆ మన్ను పోయడానికి కొంచెం చూసిన. వాళ్ళతో నచ్చాడు ఆడుకుంటుంటే. మీ టైంలో చిరుతలు చూసిన చంపేసింది? చిరుతలు చూసిన. ఉండే చిరుతలప్పుడు పొద్దుగుక్తే బయటకు రాకపోతుండే పిల్లలము, కట్టకుండానే వస్తుండే. అప్పుడు ఈ చెట్లు వగేర ఏం లేకపోతుండే, గాలి గడ్డి అదొకటి ఇదొకటి మొలుస్తుండే. కానీ ఇటువంటి కంప చెట్లు లేకుండే అప్పుడు. పొద్దుగుక్తే బయటకు రాకపోతుంటే అప్పుడు నూనెతోని, ఆముదం నూనె లేకపోతే ఇప్ప నూనె దీపంతలో పెట్టి పెడుతుడు. కానీ ఎంతో కాంతి కొడుతుండే. అది దాంతోనే చదువుకున్నాం. మరి మేము చదువుకున్నోళ్ళు కూడా దాంతోనే చదివాము. పొద్దుగుక్తే బయటకు రాకపోతుంది చిన్నపిల్లలు. ఎప్పుడు కట్టకుంటే చుడు పోకండి నేను అవి. ఈ ఎల్లం చెరు కట్ట ఉన్నది చూడు, పోషమ్మది చూసినావా? పోషమ్మది ఆ కట్టపుంటనే వచ్చి ఈ ఈడెక్కుతుండే. యాడా ఇప్పుడు మాది కూడా గోసుకోల సంఘం లేదా? ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరికి పోయే తోవలేదా? ఆ తోని గుట్టెక్కుతుండే కథ. అవన్నీ చెట్లుండే, పెద్ద పెద్ద చింత చెట్లుండే, ఏం లేకుండే. ఆ ఇండ్లకు కూడా కారణము ఈ దువ్వూరు నర్సయ్యనే. అవన్నీ రాళ్ళు ఉండే, పెద్ద పెద్ద రాళ్ళు ఉండే. లక్ష్మీనారాయణ మందిర్ దాకా పెద్ద పెద్ద రాళ్ళు ఉండే. అయితే లక్ష్మారెడ్డి గుత్తాలు పడుతుండే, బాయిలు ఇండ్లు గుత్తాలు పడుతుండే. రామచంద్ర రెడ్డి అని చెప్పేసి తన రెండవ కొడుకు. ఇక రాయి అవసరం కదా, అప్పుడు రాయితోనే బునియాది రావట్టుడా. అప్పుడు తీసుకపోతురు, కొట్టిస్తుండే, అమ్ముతుండే దాన్ని. ఇక అమ్దాన్కు ఈ లక్ష్మారెడ్డికి ఏమైందో విభేదాలు వచ్చినట్టున్నాయి. కలెక్టర్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చిండ్రు, రాయి కొట్టొద్దారని చెప్పేసి. అప్పటి నుంచి రాయి మొత్తం అంతా మిగిలిపోయింది, లేకపోతే ఇంకా పోతుండే, మొత్తం క్లీన్ అయిపోతుండే. ఇప్పుడు మన విషయం రాయి అంతా మిగిలిపోయిన రాయి, లేకపోతే అంతకంటే ముందే ఇంకెక్కుంటుండే రాయి. పోరాకపోతుండే. అటు లక్ష్మణ్ ఏమంటారు అది బండల వెనక కూడా ఉంటుండే అంత మొత్తం. అది ఎట్లా అత్తుంటే మీ ఆ గుళ్ళకు అని అంటే లక్ష్మణ్, ఇప్పుడు మనం ఇట్లా పోతున్నాం కదా, తూర్పు నుంచి పోతున్నాం కదా, పడమర నుంచి కొద్దిగా గింతే ఇరుకు సందు ఉండిండి, ఆ సందు నుంచే పోతుంటుంది. ఈ రాళ్ళు కొట్టకుండా ముందు అంత ఇరుకు సందు ఉంటుండేనా? అప్పటి కాలంలోనే అది చెక్కి రాదు. వాళ్ళు ఎట్లా పోయిండ్రు ఏం సంగతి తెలియదు చెక్కడానికి. ఇప్పటికి కూడా అదొకటి మిస్టరీగా చెప్పలేము, అంత ఇరుకు స్థలం ఉండే. తన కూడా ఏమంటాడంటే మస్తు పెద్ద పెద్ద బండలు ఉన్నాయంట. పెద్ద పెద్ద బండలు ఉండే. అది ఎట్లా కట్టిరో, అది ఎట్లా చెక్కిరో కూడా ఏదో అంటారు. అది చెక్కింది కూడా ఎవరికి తెలియదు. మరి ఆడ ఎన్ని రోజులు ఉన్నారు కూడా తెలియదు. నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు కాకతీయుల కాలం, శాతవాహన కాలం ఉండే ఇప్పుడు అప్పట్లోనే వాళ్ళు చెక్కిపించారని నాకు అనిపిస్తుంది ఇక కావచ్చు. కానీ అది చెక్కింది మాత్రం ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు కూడా. కాలేదు. ఎల్లప్పళ్ళ ఇంట్లో నుంచి ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఆజాదు కొద్దిగా దూరం అయిపోతుంది. దాంట్లో 2 సంవత్సరాలు చదువుకున్నాం ఆ ఇంట్లో. ఆ ఇంట్లో నుంచి ఆజాద్ క్లియర్ అయిపోయింది, క్యాంపు పడ్డది. ఏం క్యాంప్ అది? పోలీస్ క్యాంప్. మన ఇంటి పక్కకే అవన్నీ క్యాంపు ఉండే, క్యాంపే ఉండే. అది పోలీస్ వారి క్యాంపు అని ఉండిండే. ఆ క్యాంపు పడ్డప్పుడు స్కూల్ను ఈ కచేరీలకు బదిలీ చేసిండ్రు.
మా ప్రథమ గురువు లక్ష్మణాచారి గారు. లక్ష్మణాచారి శ్రీ గోవింద్ రావు ప్రథమ గురువులు వీరిద్దరే. గోవిందరావు లక్ష్మణాచారి మన ఊళ్ళో కాదు, పెదవాళ్ళోడు పోతును. అక్కడికే చేస్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు నడిచొద్దురు. వాళ్ళ చదివే మాకు చాలా ముంగట జరిగింది. ఆడ ఇంటికనే నేర్పిస్తున్నారు అయితే మీకు చదువు? లేదు, క్యాంప్ అయితే ఎప్పుడైతే పడ్డదో పోలీస్ క్యాంపు, అప్పుడు ఈ కచేరీలకు మమ్మల్ని బదిలీ చేసిండ్రు. కచేరీలకు ఇప్పుడు కట్టిన చూడు స్కూలు, అది కచేరీ ఉండే, పెద్ద కచేరీ. అంటే కచేరీ జాగీర్దార్ కచేరీ అది. అంటే ఆడ ఏం చేస్తుండే? అంత పోలీస్ క్యాంపు వగైరా, మన డబ్బు వగైరా అంతా దాంట్లోనే ఉంటుండే. అండనే ఉంటుండే. ఇప్పుడు కట్టేది అది కాకుండా దాని పక్కగా అదే సేమ్ ప్లేస్ తహసీల్ వ్యవస్థ ఇట్లా ఉండే. పటేల్ పట్వారీలు అని చెప్పేసి నవాబ్లే నియమించుకున్నారు. పోలీస్ పటేల్, మాలీ పటేల్, పట్వారీ ముగ్గురు. పోలీస్ పటేల్ ఊరు జుమ్మదార్, అతను రోజునంతా రాస్తుండే పోలీస్ పటేల్. ఈ మాలీ పటేల్ పట్వారి కింద పనిచేస్తుంది. మాలీ పటేల్ ఈ పట్వారీకి ఏదైతే పని ఉందో ఇతనికి చేతగాక ఒక గుమస్తను పెట్టుకున్నాడు, ఈ మాలీ పటేల్ను గాక. అయితే ఏం చేసిండ్రు, కొద్ది రోజులు అయిన తర్వాత ఇట్లయితే పని కాదు అని జాగీర్దారులు ఏం చేసిండ్రు, మనం రావాలా తీసుకుపోవాలా, ఇది ఒక రిస్క్ పని అని ఏమనుకున్నారో ఏమో. పట్వారీలతోని మొత్తం ఊరు ఎంత ఉన్నది రెవెన్యూ ఒక్కసారి డబ్బు కట్టాలి అలా ఒకటేసారి. నువ్వు ఎంతైనా సంపాదించుకో, మాకు సంబంధం లేదు అన్న వ్యవస్థను తీసుకొచ్చి పెట్టిండు. అప్పుడు పటేల్ పట్వారీలది జులుం ఎక్కువైపోయింది. అప్పుడే ఈ భూములకు రాజీనామా పెట్టించి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఈ పట్వారీ పని చేసేటోళ్ళు పోలీస్ పటేళ్ళు అట్లొచ్చింది కథ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సిక్కలు ఒకటే నడిచినాయా? సిక్కలే, మొత్తం సిక్కలే. పైసా, ఏకానా, దోవానా, చారానా, రూపయ్య, బస్ ఇవే. మన లక్షలు కావాలంటే అప్పుడు లక్షలు చూసింది ఎవరు? లక్షలు చూసింది భూమి ఒక ఎకరం కొనాలంటే అప్పట్లో ఎంత ఉండే రేట్? అది కొన్నారు ఎవరయ్యా? కబ్జా చేసేసి కబ్జాలే. అప్పుడు నేను చదివిన ఇది ఒకటి, ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళదే భూమి. అతను వెళ్ళిపోతే అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుండేనట. మరి కరువులు వస్తే కరువు వచ్చినప్పుడు నేను చూసిన, నాకు గుర్తున్నది కరువు ప్రాంతం. కరువు అప్పుడు ఈ నాసరుల మేనత్త ఉండే, కంట్రోల్ పంచుతుండే. 4 కిలోలు దొరుకుతుంది, నాకు గుర్తున్నది ఆ ముచ్చట. నెలకు 4 కిలోలు బియ్యం ఇస్తుంది. అవి ఎర్ర బియ్యము ఇంటికి తీసుకుపోవాలి, మళ్ళీ వాటిని దంచాలి. అప్పుడు తినడానికి ఏమున్నది, ఏం లేదు, చాలా కష్టం. పెద్ద మనుషులు ఉపాసం బంధువులు పిల్లలకు తినబెట్టి ఆ తౌడునే మళ్ళీ సంబార్ తయారు చేసి గంజి తాగుతులు పెద్ద మనుషులు పనుకుంది. ఈత పండ్లు పొద్దున్న తేరుకద్దులు ఎండ పోసుకుందరు, అవన్నీ పెద్ద కాగుళ్ళలో పోసుకొని ఉంచుకొని పొద్దంతా పని చేసేద్దురు. పొదుగుకి బుక్కి ఉంటే బుక్కటి ఉంటే తిందరు, లేకపోతే పిల్లలు చదువుకొని వాళ్ళు నీళ్ళు తాగి పండుకుందరు. అన్నం తక్కువ వేసుకుంటున్నప్పుడు యాడియో నీకు పండేది నీ అవ్వ ఇద్దు పండితే వాడు పెద్ద కాపోడు, ఇద్దు మడ్లు పండితేనే. అప్పుడు ఏమి తీసుకుంటుండే? ఏంది తినడానికి ఏమి తీసుకుంటుండే అప్పుడు? మక్కలు, ఉలువలు. ఇప్పుడు ఇడ్లీలను సోకుపోతున్నారు, ఇడ్లీలు అప్పుడు ఏం చేద్దురు, ఇసురుదురు, వరి బియ్యం ఇసురుదు, ఇసురి గట్టి
గట్టిగా ఇట్టి వచ్చి ఇందులో ఒకటి పుల్ల పెట్టి కుండ ఉన్నోళ్ళు కుండ లేనోళ్ళు అది కడాయి తీసుకొద్దురు. ఉన్నోళ్ళు కుండలో నీళ్ళు బాగా ఇట్లా కాగానే ఇట్లా ఇట్లా విసికి దీంట్లో ఒక కట్టె పెట్టి ఆ నీళ్ళు లేదు. అప్పటి టెక్నిక్ వేరు మళ్ళా. అయితే అది మళ్ళా ఘాటే జాలి ఘాటేనా మళ్ళా ఒక ఇనుపది ఘాటి ఉంటుండే ఇంతంతది. ఆ ఘాటితోనే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టి మళ్ళీ ఇంకో దాన్ని ఎద్దు 2-3 తింటుండ్రి పెద్ద మనుషులు అంటుండ్రి. ఇప్పుడు ఇడ్లీ అంటే ఏంటంటే అనేది కానీ అప్పటి టెక్నాలజీ వేరు. అప్పుడు మళ్ళా పెసళ్ళు వండుతుండే, అనుములు వండుతుండే, బొబ్బిళ్ళు ప్రతిది వండుతుండే. కైకిలు పోతే కైకిలు ఇద్దరు రోజు పోతే దయుండి నిబెడుదురు. అవి తీసుకొచ్చుకొని గుడాలు పోసుకొని బుక్కి పండుకుంటారు. ఇప్పుడంతా ఫ్యాషనేబుల్ అయిపోయింది, రుబాబ్ ఎక్కువైపోయింది, పైసలు లేవు మళ్ళీ. ఇప్పుడు ఆ పైసల కంటే ఈ పైస ఏమిటికి గొర్రె కాదు. ఆ ₹1 ఇప్పుడు ₹1,00,000 పెట్టినా ₹1 దొరకదు. దానంతా విలువలేదు. ఇప్పుడు అట్లా అయిపోయింది. మరి నువ్వు కోట్లు సంపాదించినా కానీ వాని కింద రద్దే. ఇప్పుడు మీరు ఏమైనా కొనాలనుకుంటే అప్పుడు పైసలు ఇచ్చే ఉంటున్నారా, లేదంటే వస్తువులు ఏమైనా ఇచ్చి మార్పిడి చేసుకుంటున్నారా? ఆ టైంలో ఎవడన్నా కళ్ళు తాగుబోతుగాడు ఉంటే వాటిని తీసుకుపోతుండే, ఆడికి పెడుతుండే, ఆడు బొంగ నింపిస్తుండే. ఇక మా అటువంటి వాళ్ళు మనకు అడ్డు లేవున్నా సడ్డు లేవా ఏమీ లేవా. ఉంటే పైస ఇచ్చి తాగేది, లేకపోతే సప్పుడు ఎక్కువకుండేది. అంతేనా? అంతే. ఇప్పుడు బియ్యం కొనేది ఉన్నది, నూనె కొనేది ఉన్నది, దానికి ఎట్లా ఇస్తుంది? అప్పుడు నూనెకు మాత్రం పైసలు తీసుకుపోతుంది. వాళ్ళు ఇక కాపాలి అమ్ముతుండేనా? కోమట్లే వాళ్ళు కిరాణా దుకాణం ఉంటుంది. కిరాణా ఇట్లా పాకెట్లు అమ్ముతారు లేకపోతే ముంత ఉంటుండే. ఆ ముంత తక్కెడిది బరబ్బర్ ఉంటుండే. అప్పుడు తక్కెడ అందరు ఆ తక్కెడతోని వస్తుండే. అదే నడుస్తుంది. అదే అంతకంటే ముందు అట్లనే ఉండాలి, లేకపోతే ఇళ్ళలో ఎత్తుండే నూనె గానుగులు నడుస్తుండే. అదే గానుగులు నడుస్తుండే. వారం 10 రోజులు పోయినా దాంట్లో వాళ్ళతో పైసలు ఇచ్చిండ్రు. మా అమ్మకు చెప్పిన, అమ్మమ్మ నేను బొంబాయి వెళ్ళిపోతాను, ఈడ ఉండా. నేను అప్పుడు ఎక్కువ శాతం బొంబాయిలో ఉండే వాళ్ళకు ఉత్తరాలు రాస్తుంది. పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఉంది, ఉత్తరాలు రాస్తుంది. ఇక వాళ్ళ అడ్రస్లన్నీ గుర్తేనాయి అని వెళ్ళిపోయినా. బొంబాయి వెళ్ళిపోయినాయి. ఇక 63లో కావచ్చు బొంబాయి వెళ్ళిపోయింది. 63 లాస్ట్ వరకు కావచ్చు. అడిపోయినాక ఒక స్నేహితుడు మంచి మంచి కంపెనీలు ఉండే అప్పుడు. ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి, లేవు. కానీ మంచి మంచి కంపెనీలు ఉండే. 80 మిల్లులు ఉండిండే, ఈ బట్టల మిల్లులు బొంబాయిలో. ఆ స్నేహితుడు మా సంఘంలో రాయడానికి జీతం ఉంచిండు, ₹40 జీతం నెలకు. చాలా మంది పరిచయం అయిపోయింది. పిల్లగా నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు బిఎస్టీలో కండక్టర్ కొరకు అప్లై చేయు, అప్లికేషన్ ఇచ్చిరా అని అంటే పోయిన ఆఫీస్కు నడుచుకుంటా 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది దాదాపుగా. మేమున్న స్థలం నుంచి హెడ్ ఆఫీస్ కొలాబా, గేట్ ఆఫ్ ఇండియా, దాని పక్కకే ఉన్నది ఎలక్ట్రిక్ హౌస్ అని చెప్పేసి. 2-3 రోజులకు ఒకసారి ఒక అప్లికేషన్ రాసుకొని పోయి ఆడ ఇన్క్వైరీ ఆఫీసులు ఇచ్చేస్తుంటాయి, స్టాంప్ కొట్టుకొని. ఇక పొద్దున్న దాకా ఎవరన్నా పిలిస్తే కైకిలి పోతుంటుంది, లేకపోతే పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చుంటుంది. ఎవరన్నా వచ్చిరి మన తెలుగు వాళ్ళు, అయ్యా నీకు తెలుగు వస్తుందంటే తాయ్ ఉత్తరం రాస్తుంటే వాళ్ళు చెప్పింది. ఇక నాకు ఎక్కువ శాతం నేను సర్వే చేసిన కదా, అడ్రస్ బాగా గుర్తు ఊర్లకి. ఏ ఊరు ఏం సంగతి అని అంటే నాకు అంత తెలుసు. ఆ అడ్రస్తో రాసి చేయగానే ఆయనతో పోస్టులు వేపిస్తుంటే వాళ్ళు ₹1 ఆటాను ఇస్తే తీసుకుంటుంటే మళ్ళీ ఛాయ్ తాగిపిద్దురు కంపల్సరీ ఛాయ్. అట్లా రోజుకు ఒక ₹5-6 వస్తుండే. మళ్ళీ పొదుగుకి పోయి ఆడ సంఘంలో రాస్తుంటే 1 గంట సేపు. వాళ్ళు ₹40 ఇద్దరు.
ఇక అదే సంఘం వాళ్ళే, మా సంఘం వాళ్ళే రేషన్ షాప్ తీసిండు రేషన్ అమ్మడానికి. ఇప్పుడు కొత్తగా వెళ్ళింది. వాళ్ళు ఒక 30 రూపాయలు ఇద్దరు చాలు భగవంతుడి దయ వల్ల అని చెప్పేసి అట్టనే టైం పాస్ చేసుకుంటూ అట్టనే ఉన్నా. 2-3 సార్లు వచ్చిన. నేను వీడికి వచ్చిన తర్వాత కాల్ లెటర్ వచ్చింది ఆ ఇంటి అడ్రస్ మీద, బాంబేలో. వాళ్ళు వీడికి పంపించేసరికి వారం రోజులైంది. నేను ఆ లెటర్ తీసుకొని పోయేసరికి ఆడ అయిపోయింది. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ వచ్చింది. మళ్ళీ తురంత ఉడికిన పోయితే కండక్టర్ కొరకు ఇచ్చింటి. చూసి అతను అడగబట్టిండు ఆఫీసరు, तुमको मराठी आता है क्या? मैं बोला साहब मराठी तो आता नहीं लेकिन हिंदी आता है. नहीं ये तो महाराष्ट्र है और कंपलसरी मराठी आना चाहिए. 2-3 महीने में मैं सीख लेता हूँ साहब. बोले तो ऐसा नहीं चलता. మళ్ళీ క్యాన్సల్ చేసాను. ఇక మళ్ళీ సిరికొండ వచ్చేసిన. 65 జూన్లో 1965 జూన్ 10వ తారీఖు నాడు లెటర్ వచ్చింది, కాల్ లెటర్ వచ్చేసింది నాకు మళ్ళా. కూలీలా వస్తావా అని చెప్పి కూలీ కాల్ లెటర్. చలో కుछ भी हो लेकिन బొంబాయి మీద అయినా అని చెప్పేసి పోయినా. సెలెక్ట్ అయిన దేవుడి దయ వల్ల. జూన్ 10వ తారీఖు 1965. అప్పుడు కండక్టర్ సెలెక్ట్ అయ్యాం. కండక్టర్ లేదు, కూలీలో సెలెక్ట్ అయ్యాం. అంటే గవర్నమెంట్ అట్లా ఇక వాళ్ళు అందరూ సంఘంలో రాస్తు కదా, అందరూ దాంట్లో ఎక్కువ శాతం బిఎస్టీలో పని చేద్దాం. ఇక వాళ్ళు నాకు ఎవ్వరు పని చెప్పలే. ఆ భగవంతుని దయ వల్ల నువ్వు గీ పని చేయు, గీ పని చేయు, అటెండెన్స్ రాసుకో, కూర్చొని దొరకూడదు తిరిగి. ట్రైన్ ఆపస్సా ఆ టైంలో? ట్రైన్ ఆపస్సా? బస్ స్టాండ్ పోయి ట్రైను వీడికి నిందలు పోయి నడిచిపోవాలి. అది లోకల్ ఎక్కితే 3 రోజులకు 3 దుమ్ము. బస్సులు లేవు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇట్లా దేవగిరి ఎక్స్ప్రెస్ ఉన్నది కదా, దాని లెక్కనే అప్పుడు ట్రైన్ ఉండదు ఇట్లానే. అంటే దేవగిరి ఎక్స్ప్రెస్ వేరేది ఉండనా? లోకలే, లోకల్ ట్రైన్. లోకల్ ట్రైనే ఒక్కటే. అది ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు పోతుండేనో ఆ ఎక్స్ప్రెస్. లోకల్ ట్రైన్లు 2 ఉండే. 3 రోజులు అయితే ముట్టుడికి. 3 రోజులు. ఛార్జీలు ఎంత ఉండే అప్పుడు? ఛార్జీలు నేను 10 రూపాయల ఛార్జ్ మీద పోయినా. 10 రూపాయలు బొంబాయి. తర్వాత నౌకరీ అయిపోయిందా? ఇక నౌకరీ కాలేదు. నేను 8 సంవత్సరాలు టెంపరీ చేసిన. పర్మనెంట్ జాబ్ వచ్చింది. పర్మనెంట్ 8 సంవత్సరాలు చేసిన. పర్మనెంట్ 8 సంవత్సరాలు, టెంపరీ 8 సంవత్సరాలు, మొత్తం 16 సంవత్సరాలు చేసినావు. 16 సంవత్సరాలు. నేను ఒక దగ్గర మీటర్లు పెడుతుంటే, ఇక నేను బోర్డు వైర్మెన్గా పనిచేస్తుంది. దాంట్లో కూలీ కానీ 3 నెలల్లోనే నాకు ప్రమోషన్ ఇచ్చి వైర్మెన్కి తోలేసిండు. వైర్మెన్గా పనిచేస్తున్నా. ఇక ఆఫీసర్స్, ఫోర్మెన్స్, ఇంజనీర్సు వాళ్ళందరూ కలిసి ఎవరు చెయ్యడు ఈ పని, ఫిక్స్ కావాలి, అర్జెంట్ కావాలి కదా. నా దగ్గరికి వచ్చాడు ఫోర్మెన్, ఇంజనీర్స్. अरे भाई ये काम करो रे जल्दी, तुम बैठो उधर और मैप दो, मैं बना के दे देता हूँ. मीटर వాళ్ళు అక్కడ కూర్చున్నారు, తయారు చేసి ఇస్తే చలో ఫిట్ కట్టేయండి అని వాళ్ళు ఎంబడి దొరకపోయింది. ఫిట్ చేసి వస్తుంటుంది. ఇక వాళ్ళు ఛాయ పని అదో ఇట్లా మనకు ఇద్దరు చా తాగితే ఇద్దరు వాళ్ళు ఆఫీసర్సు. వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. మనకు జీతం అయితే వస్తుంది. ఇది తృప్తిగా 8 సంవత్సరాలు బతికిన. ఒక్కతను మరి పాస్పోర్ట్ తీసి బయట పోవాలరా, పిచ్చి. ఇది పిచ్చి ఒకటి. ఒక పిల్లాడు నా దగ్గర పని చేస్తుండే, పాస్పోర్ట్ తీసుకోడు. ఈ సుంకెట్ అనే గ్రామం పిల్లగాడు. అరే ఈ 2 పాస్పోర్ట్లు తీయాలి, నువ్వు చెప్పినాక నేను తీయాలనే. అప్పుడు 150 రూపాయలకు ఒక పాస్పోర్ట్. కానీ అప్పట్లో ఇప్పుడు ఇట్లా ఏదైతే అది పాస్పోర్ట్ కోసం చేస్తుండేవాడు,
అట్లా ఉండేనా లేకపోతే వీళ్ళే తయారు చేసి పంపించుతున్నారు పాస్పోర్ట్లు? లేదు, ఇప్పుడు ఏ రకంగా అయితే ఉన్నదో సేమ్ అదే రకం పాస్పోర్ట్ తీసుకుంది. సార్ మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చినావు మళ్ళీ సిరికొండకు? సిరికొండకు నేను 80లో వచ్చిన. 80లో వచ్చినావు. 80లో ఎట్లుండే సిరికొండ పరిస్థితి? అప్పుడు అంతే ఇది లేకుండా, కానీ దీనికి శ్రీకారం చుట్టినోడు దువ్వూరి నరసయ్య సర్పంచ్ గారే, అట్లానా? ఎవ్వరు లేరు. ఆ, కాశీరాయుడు ప్రథమ సర్పంచ్. సర్పంచ్ గారు, బుచ్చిరెడ్డి గారు రెండవ అతను, మూడవ అతను దువ్వూరి నరసయ్య గారు. అతనే శ్రీరామరక్ష ఈ ఊరికి. ఇక ఎవరేం పని చేయలేదు. మొత్తం మంది ఏంది అతనిది చరిత్ర, కానీ ఎవరు లెక్క పెట్టారు. మళ్ళా నువ్వు నువ్వు బొంబాయి పోయినావు. పోకంటే ముందు వచ్చిన తర్వాత 1980లో ఇక్కడ రోడ్లు ఉండే అప్పుడు లేకుండా కచ్చ రోడ్లు ఉండిండే అవి, అది కూడా ఈ నర్సయ్య బట్టి ఈ రోడ్లు తయారైనాయి, లేకపోతే లేకుండే. దాని తర్వాత మళ్ళా బస్సులు ఎప్పుడు చదివాను దగ్గర? బస్సులా అంత ఐడియా లేదు అయ్యా నాకు. బస్సులు సర్వీసుల మీదనే వస్తుంటే మేము ఎక్కువ బొంబాయికి వెళ్ళి ఎట్లా వస్తుండే సర్వీసులే. నిజామాబాద్ టు సిరికొండ రూపాయి పావల టికెట్, రూపాయి పావల. బస్సులు బంద్ అయితే ఇందల్వాయి దాకా గాడీలు వచ్చి ఆడికెళ్ళి నడిచేస్తుంటుంది. మేము చదువుకున్నప్పుడు కూడా అంతే, వీడికెళ్ళి ఇందల్వాయి నడిచిపోతుంటుంది. ఆడికెళ్ళి ట్రైను అది 1-2 బస్సులు నడుతుండే ఆర్టీసీ. అది దస్సాను ఉండే, ఎక్కపోతుంటే పైసలు చాలని చెప్పేసి ఇది చెయ్యాలకే ఈయనకి వెళ్ళిపోతుంటుంది. అదేమో 1.25 రూపాయి, ఇదేమో దస్సాన ట్రైన్కు. ట్రైన్ వెళ్ళిపోయా అన్నీ వంటుంటాం అంతే. ఇక పైసలు లేవు, కామారెడ్డి పోయినామనుకో రాగా పైసలు లేవు, కామారెడ్డి నుంచి నడిచి వస్తుంటుంది. ఇంటికి మీ టైంలో ఇది మన సిరికొండ నర్సారెడ్డి దువ్వూరి నర్సయ్య అన్నావు కదా, ఆయన ఏమేమి వేసినప్పుడు? ఆయన మీ తాత భూమయ్య గారు, కిష్టారెడ్డి. కిష్టారెడ్డి పేరు విన్నా. ఈ రమేష్ రెడ్డి తండ్రి అచ్చా కిష్టారెడ్డి, అతని తండ్రి లింబారెడ్డి. కానీ కిష్టారెడ్డి మీ తాత భూమయ్య గారు, ఈ నరసయ్య కుల వ్యవస్థను దూరం చేసిన వాళ్ళే వాళ్ళు అప్పట్లో. కుల వ్యవస్థను దూరం చేసినదే వాళ్ళు, ఇంకెవరు లేరు. భూమయ్య, కొండ భూమయ్య. హాస్పిటల్ లేకుండా అప్పుడు మరి మనుషులకి ఏమైనా పాము గరుస్తే ఈ మంత్రగాళ్ళే మంత్రిచ్చి నీళ్ళు వగేరో ఏదో ఔషధం ఇస్తే తక్కువైపోతుంది. ఒకటి విశ్వాసం ఉండిండే, ఇప్పుడు విశ్వాసం లేదు దాని మీద. నాటు వైద్యం మీదనే విశ్వాసం ఉండే, ఇప్పుడు ఆ విశ్వాసం కోల్పోయింది, పైసల విశ్వాసం వచ్చింది. మా తాత అప్పుడు నాటు వైద్యం ఎత్తుండే కదా. అవును, మీ తాత తండ్రి మీ తాత తండ్రి చిట్కాలు ఇస్తుండే, గోళీలు ఇస్తుండే, చెట్ల వైద్యంది చిట్కాలు అంటారు అవి, ఇట్లా ఆయుర్వేదిక్. అవి ఇట్లా అంటే ముట్టుకోకపోతుండే. ఏమైంది ఇట్లా అయిందయ్యా, ఆగో కూర్చుంటే ఆయనతో ఇట్లా నడుచుకుంటా వచ్చి అన్ని తయారు పెట్టుకుంటుండ్రి వాళ్ళు. ఇట్లా వచ్చి ఆయనతో వేసుకోపోతుంది, పో వేసుకున్నామా, ఖతం అయిపోయింది, తక్కువైపోయింది. అప్పుడు ఒక విశ్వాసం అన్నది ఉండే, ఇప్పుడు విశ్వాసం లేదు, ఇప్పుడు నమ్మకం అనేది పోయింది.